అయిందా? మనలో ఉండి ఆ ప్రేరణ పుట్టించేది ఆయన. పొద్దున్నే ప్రార్థన చేసుకుని వాక్యం చదవకుండా అడవడికి వెళ్ళావు అనుకో, దినమంతా మాట్లాడుతానే ఉంటాడు లోపలుండి. ఇవాళ వాక్యం చదవలా, ఇవాళ వాక్యం చదవాలి, ఈరోజు వాక్యం చదవలా. వాక్యం చదవకపోతే ఎట్లా? నువ్వు ఎట్లా బలంగా ఉంటావు? ఎలా హెచ్చరిక పొందుతావు? నువ్వు వాక్యం చదివి ఆ వాక్యాలను హృదయంలో తీసుకుంటే అత్యవసరమైనప్పుడు ఆ వాక్యాలు చూపించి నేను నిన్ను కంట్రోల్ చేయగలుగుతా. నువ్వు సరుకును సమకూర్చుకోవట్లా, నిర్లక్ష్యంగా తిరుగుతున్నావు. నువ్వు వాక్యం వింటలా, సినిమా పాటలు వింటున్నావు. నిద్రమోహోడా, నిద్రమోహోడా, నువ్వు వాక్యం చదవట్లా, సినిమా పాటలు వింటున్నావు, సినిమా స్టోరీలు చూస్తున్నావు, చెత్తతో నింపుకుంటున్నావు. సాతాను కుట్ర 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 జరుగుతుంది నీ మీద. ఎక్కడెక్కడ చెత్తతో నింపుకుంటున్నావు, ఎక్కడెక్కడ లోకంతో నింపుకుంటున్నావు. నీ హృదయంలో నా వాక్యమునకు స్థలము లేదు, దెబ్బతింటావు. ఆ చెత్త పక్కన పడే, నా వాక్కుతో నింపు అని లోపల మాట్లాడుతూ ఉంటాడు. అదే మాసినామణి గారు పాటలో రాశాడు, పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తాడమ్మా లోపల. ఒకసారి నువ్వు ఏదన్నా ప్రయాణానికి వెళ్ళబోతే ఈరోజు వెళ్ళవాకు ఇటెళ్ళు అంటాడు. లోపల మాట్లాడతాడు ఆయన. ఆ ప్రేరణ గుర్తుపట్టినోళ్ళు ధన్యులు.